తత్వదర్శన. తత్వాన్ని దర్శించినటువంటి గురువుకి మనం శరణాగతి పొందితే అక్కడి నుంచి ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుంది. పండరీపురంలో నామదేవ్ అని చెప్పి ఒక మహాభక్తుడు ఉన్నాడు. ఆయన అక్కడి పూజారి యొక్క కుమారుడు. ఒకరోజు తండ్రి బయటకు వెళ్తూ నామదేవుడికి చెప్తాడు, నేను నామదేవ్ నైవేద్యం తీసుకెళ్ళి భగవంతుడికి పెడితే భగవంతుడు దాన్ని ఆరగించట్లేదు. నామదేవ్ అమాయకంగా ఏమనుకుంటాడంటే, మా తండ్రి పెడితే స్వామి స్వీకరిస్తుంటాడేమో కదా, మరి నేను పెడితే తీసుకోవట్లేదు ఏంటి అని చెప్పి, స్వామి చాలామందికి అవగాహన ఉండదు, నైవేద్యం పెడితే పెట్టింది పెట్టినట్టుగానే ఉంటుంది కదా, మరి భగవంతుడు స్వీకరించాడని అట్లా ఆయన కళ్ళతో తినగలడు. ఆయన తీసుకోవడం మొదలు పెడితే మనం పెట్టాం. సో అందుకని ఆయన ఒక శిష్యుడు గురువు గారిని ఇట్లాగే అడుగుతారు, పెట్టిన నైవేద్యం పెట్టినట్టుగానే ఉంది, మరి భగవంతుడు తీసుకున్నాడని ఎట్లా స్వామి గుర్తించాలా అంటాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, భగవద్గీతలో ఒక శ్లోకం ఇచ్చి దాన్ని నువ్వు నేర్చుకొని రారా అని చెప్తాడు. వీడెళ్ళి శ్లోకం నేర్చుకొని వచ్చి చెప్పేస్తాడు అనమాట. అప్పుడు గురువుగారు అంటారు, భగవద్గీతలో శ్లోకం అట్లాగే ఉంది కదరా, మరి నువ్వు చెప్తున్నావేంటి అన్నాడు. అప్పుడు మానసికంగా ఆ శ్లోకాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను, అది అక్కడే ఉంది అన్నాడు. భగవంతుడు కూడా నువ్వు పెట్టిన నైవేద్యాన్ని మానసికంగా స్వీకరిస్తాడు, ఆయన దాన్ని ఫిజికల్గా తీసుకోడు అని చెప్పాడు. సో భగవంతుడు ఏంటి అంటే, ఆ నైవేద్యం తీసుకోలేదని చెప్పి నామదేవ్ ఏంటి అంటే తల నేలకేసుకొని మోదుకుంటూ పాండురంగ విఠలుడు ముందు, మా తండ్రి పెడితే మీరు స్వీకరిస్తుంటారు, మరి నేను పెడితే స్వీకరించట్లేదేంటి అని చెప్పి రక్తం దారులుగా కారుతుంది, నేలకేసుకొని తల మోదుకుంటున్నాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై, ఈ అఘాయిత్యం చేయాల్సిన అవసరం లేదురా, ఈ రోజు నుంచి నువ్వు పెట్టింది నేను స్వీకరిస్తాను అన్నాడు. ఆ రోజు నుంచి నామదేవ్ ఎప్పుడు పలకరిస్తే అప్పుడు భగవంతుడు పలుకుతూ ఉండేవాడు. ఎప్పుడు పలకరిస్తే భగవంతుడు అప్పుడు పలుకుతూ ఉండేవాడు. ఒకరోజు ఒక సత్సంగం ఏర్పాటు చేశారు. ఆ సత్సంగం ఎవరి ఇంట్లో ఏర్పాటు చేశారంటే, ఘట వాయిద్యం వాయించే వ్యక్తి ఇంట్లో ఏర్పాటు చేశారు. ఘట వాయిద్యం అంటే ఏంటి? కుండ మీద వాయిద్యం, ఘటం అంటే కుండ. ఈ సాధువులందరూ పోయి తలలు బోడులు కొట్టుకొని గుండ్రంగా కూర్చుంటే, ఆ ఘట వాయిద్యం వాయించే వ్యక్తికి ఒక కుమార్తె ఉండేది. ఆమె తండ్రి ఇంటికి కుండలు తెచ్చినప్పుడు తనిఖీ చేసేది. ఒక కర్రపలు తీసుకొని ప్రతి కుండ మీద అట్ట కొట్టి శబ్దం బాగొస్తే ఈ ఘటం బాగుంది, ఈ ఘటం బాగుంది అని చెప్పి తనిఖీ చేసేది. ఈ సాధువులందరూ తలలు బోడులు కొట్టుకొని అక్కడ కూర్చునేసరికి ఈమెకి ఆ ఘటాలని పోల్చుకునింది. ఒక కర్రపల తీసుకొని వచ్చి అందరు తల మీద అని కొడుతుంది. నామదేవ్ తల మీద ఎప్పుడైతే కొట్టిందో నామదేవ్ అన్నాడు. అప్పుడు ఆ బాలిక ఏమనిందంటే, ఈ ఘటం ఏం బాగాలేదు, పూర్తి అహంకారంతో ఉంది అనింది. ఎప్పుడైతే ఆ మాట అనిందో ఈయన దిగ్గును లేచి ఆ యొక్క సత్సంగం నుంచి వదిలిపెట్టి విఠలుడి దగ్గరికి వెళ్ళాడు. విఠలా విఠలా అన్నాడు. ఏంటి నామదేవ్ అన్నాడు. భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి నన్ను అహంకారం ఉందని ఆ బాలిక నన్ను అవమానించింది, ఇది సత్యమైతే ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు మీరన్నాడు. అప్పుడు విఠలుడు నవ్వుతూ, నాయనా, నీలో అహంకారాన్ని గుర్తించడం కానీ దాన్ని తొలగించడం కానీ అది నా బాధ్యత కాదు, అది ఆధ్యాత్మిక గురువు యొక్క బాధ్యత. పలానా దగ్గర నీ గురువు ఉన్నాడు, పోయి శరణాగతి పొందు, ఆయన నీలో అహంకారాన్ని గుర్తించి తొలగిస్తాడు, పో అక్కడికి అని చెప్పాడు. సో భగవంతుడు చెప్తున్నాడు, ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభం ఏంటి అంటే, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షింతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఈ మధ్య కాలంలో స్వామి ప్రభుపాదుల వారిలాగా తత్వాన్ని దర్శించిన వ్యక్తి ఎవరు లేరు. ఆయన చెప్పింది ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక జగత్తు యొక్క సత్యాలన్నిటినీ కూడా ఆయన యొక్క గ్రంథాల రూపంలో, ఆయన యొక్క ఉపన్యాసాల రూపంలో ప్రపంచానికి ఇచ్చినటువంటి, యథాతథంగా ఇచ్చినటువంటి ఆచార్యులు భగవంతుణ్ణి చేర్చేవాడై ఉండాల. భగవంతుణ్ణి చేర్చేవాడు. గురువు శిష్య బంధం ఏంటి అంటే, అదేదో ఫ్యాషన్ కాదు, నాకు కూడా ఒక గురువు ఉన్నాడు అని లేదు. గురువు మనం శరణాగతి పొందితే బంధనాల నుంచి విముక్తుని చేసి భగవంతుణ్ణి చేర్చే వరకు బాధ్యత వహించేటువంటి వ్యక్తి గురువు. స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నేను చెప్పినటువంటి 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ, మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు,
ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు జపిస్తూ ఉంటే నేను స్వయంగా మిమ్మల్ని వైకుంఠానికి తీసుకొని వెళ్తాను, గోలోక బృందావనానికి తీసుకొని వెళ్తాను ప్రభుపాదుల వారు చెప్పారు. మరి మనకు అనిపిస్తుంది ఎందుకు పోవాలి గురువుగారు అక్కడికి? అరే నాయనా, ఈ దుఃఖాలయం ఏమో ఆనందంగా ఉందా? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటికి మధ్యలో ఈతి బాధలు, ఇవన్నీ కూడా భయంకరం యొక్క ప్రపంచం. ఏ ఆచార్యుడు కూడా హామీ ఇచ్చుండడు, నేను చూపించిన మార్గంలో మీరు నడవండి, మిమ్మల్ని నేను ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకువెళ్తాను అని చెప్పినటువంటి ఆచార్యులు స్వామి ప్రభుపాదుల వారు. గురువు మధ్యలో వదిలేసేవాడు కాదు. ఒక ఆయన ఉన్నాడంట, ఆయన పౌర్ణమి రోజు స్నానం చేయడానికి గంగకి వెళ్ళాడంట. స్నానం చేసి గట్టు మీద ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఒక ఆజానుభావుడు స్నానం చేసి వస్తున్నాడంట. వస్తే ఈయన ఆయన్ని చూసి, ఎవరండి మీరు, చాలా తేజోవంతంగా ఉన్నారు అన్నాడంట. ఆయన అన్నాడంట, నేను దేవతని అన్నాడంట. ఏమండి ఇక్కడికి ఇక్కడికి వచ్చారేంటి అన్నాడు. గంగలో స్నానం చేయడానికి వచ్చానన్నాడంట. ఏమండి స్వర్గంలో నీళ్లు ఉండవా అన్నాడంట. ఒక పిచ్చోడా, నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ పుణ్య గంగ ఉండదు, మేము దేవతలకు కూడా పౌర్ణమికి స్నానం చేయడానికి గంగకు వస్తాము అన్నాడంట. అసలు స్వర్గం ఎట్లా ఉంటుందండి అన్నాడంట. అప్పుడు ఆ దేవత స్వర్గం గురించి వర్ణించాడంట. వర్ణిస్తే వీడు, ఏమండి ఎంత అద్భుతంగా ఉందండి స్వర్గము, నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. ఒక పిచ్చోడా, ఎవడు పడితే వాడు స్వర్గానికి వెళ్ళిపోవడానికి ఉందనుకున్నారా? అది నన్ను, ఏమండి దయచేసి తీసుకెళ్ళిపోండి స్వర్గానికి నన్ను అన్నాడు. వీడు బతిమాలేసరికి ఆ దేవత అనుకున్నాడంటే, నేను అసలు కనపడకూడదు, వీడికి కనిపించానంటే కొంచెం ఏదో పుణ్యం ఉన్నట్టుంది, సరేరా ఈరోజు కాదు వచ్చే పౌర్ణమికి తీసుకెళ్ళిపోతాను అన్నాడంట. వీడికి ఎక్కడ లేని ఆనందం, వచ్చే పౌర్ణమికి దేవత స్వర్గానికి తీసుకెళ్ళిపోతాడు అని. దారిలో వీడు ఒక పాట మొదలు పెట్టాడు. ఏమనంటే, వచ్చే పౌర్ణమి అంటూ డ్యాన్స్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇంట్లో పోయి తలుపు తట్టాడు, భార్య తలుపు తీసింది. వీడు వచ్చే పౌర్ణమి అన్నాడు. ఏంటండి వచ్చే పౌర్ణమి అన్నాడు. దేవత ఒక మాట చెప్పాడు, రే ఈ రహస్యం ఎవరికి చెప్పకూడదు అన్నాడు. సరేనండి అన్నాడు. వీడు అబ్బే ఏం లేదే అన్నాడు. భార్య భోజనం పెట్టింది, వీడికి ఆనందం తట్టుకోలేకుండా ఉన్నాడు. భోజనం తినేదానికి ముందు కూడా వచ్చే పౌర్ణమి అంటున్నాడు. ఈ భార్యకి ఏదో డౌట్ వచ్చేసి కంచం లాగేసింది అనమాట. వచ్చే పౌర్ణమి ఏదో రహస్యం ఉంది, చెప్పకపోతే భోజనం కూడా పెట్టాను. ఇంతకుముందంటే ఏదో హోటళ్ళ గిట్టలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు కదా. సో వీడు, అరే వచ్చే పౌర్ణమి దాకా బతకాలంటే భోజనం అన్న ఉండాలి కదా అని చెప్పి, ఏమే ఎవరితో చెప్పాకు, గంగ దగ్గర ఒక దేవతను కలిశాను, వచ్చే పౌర్ణమికి నన్ను స్వర్గానికి తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఓరి దేవుడు, అర్ధాగంటే అర్థం ఇదేనా? అర్ధాంగి అంటే మీలో సగం నేను, నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళిపోతామనే అయ్యో అని చెప్పి గుండెలు మోదుకునిందంట. ఏమే ఎవ్వరికి చెప్పాకు, ఆయన ఎట తీసుకెళ్తాడో తెలీదు, నేను వాహనం ఎక్కంగా నువ్వు కూడా ఎక్కేసేయి, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అన్నాడు. ఆమె పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, రాజకోటలో రహస్యం భార్యకి చెప్తే ఈతిలో వెల్లడైపోద్దంట. ఆడవాళ్ళు ఏంటంటే గొప్పలు చెప్పుకోవాలనుకుంటారు. ఇంట్లో టీవీ కొన్నారనుకోండి, ఏమండి మా ఇంట్లో టీవీ కొన్నారండి అన్నీ చెప్పుకోవాలి ఆడవారు. సో ఈమె పక్కింటి ఆమెతో మాట్లాడుతూ ఈయన కూడా వచ్చే పౌర్ణమి అంటుంది. ఆమెనింది, ఏంటండి వచ్చే పౌర్ణమి విశేషం అని. అదే ఏం లేదండి. మళ్ళీ ఈమె అప్పుడప్పుడు వచ్చే పౌర్ణమి అంటుంది. అప్పుడు ఆమెకి సందేహం కలిగి, మనం చాలా థిక్ ఫ్రెండ్స్ అన్నారు కదా, నా దగ్గర ఏదో దాస్తున్నారని సెంటిమెంట్గా ఒక డైలాగ్ వదిలింది. ఎవరితో చెప్పాకు, మా ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది స్వర్గానికి వచ్చే పౌర్ణమికి, మా ఆయనతో పాటు నేను వెళ్ళిపోతున్నాను, ఈ దోస్తి ఏం నై చోడిగా అన్నారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని. మా ఆయన చెప్పాడు ఎటువంటి వాహనం తెస్తారో తెలియదని, ఆయన ఎక్కగానే నన్ను కూడా ఎక్కేయమన్నారు, నువ్వు కూడా పక్కనే ఉండు, నువ్వు కూడా ఎక్కేయాలి. ఈయన కూడా ఏం చేసిందంటే, వాళ్ళ ఇంటి ఆయన వచ్చేసరికి వచ్చే పౌర్ణమి అని డ్యాన్స్ చేస్తుంది. అట్లా ఊరంతా ఒకే హిట్ సాంగ్, ప్రతి ఒక్కడు భూమి కాలు మీద లేదనమాట, అందరూ వచ్చే పౌర్ణమి అంటే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారన్నమాట. పౌర్ణమి రానే వచ్చింది, వీడెళ్ళాడు స్నానానికి, ఆ దేవత కూడా వచ్చాడు. స్నానం చేసిన తర్వాత వీడు అడిగాడు దేవతని, ఏం దేవత గారు ఏం వాహనం తెచ్చారని. ఒక పిచ్చాడు, నువ్వు ఒక్కడే కదా, వాహనం అవసరమే ఉంది, నేను ఇటు గాల్లోకి ఎగురుతాను, నా కాళ్ళు పట్టుకో వెళ్ళిపోదాం, అయితే గమ్యాన్ని చేరుకునేంత వరకు వాళ్ళైతే మాట్లాడకూడదన్న. అట్లాగేనండి అన్నాడు. వీడు దేవత ఎగరంగానే కాళ్ళు పట్టుకున్నాడు. పక్కనే పొదలో భార్య ఉంది, ఆమె వీడి కాళ్ళు పట్టుకుంది. పక్కనే పక్కింటి ఆవిడ ఉంది, ఆమె కాళ్ళు పట్టుకుంది. పక్కింటి ఆయన ఉన్నాడు, కాళ్ళు ఒక్కొక్కరొక్కరికి, ఊరంతా అక్కడే ఉంది. హ్యూమన్ చైన్ అనమాట, హనుమంతుల వారి తోకలాగా ఓ అని పైకి. వీడిట్ట కిందకు చూశాడు. చూస్తే
నా భార్యకి ఎవ్వరికి చెప్పొద్దంటే అది అందరికీ చెప్పేసింది ఊరంతా. ఇప్పుడు ఎంతమంది జనాలు వస్తే అసలు నాకు స్థలం ఉంటుందో ఉండదో అక్కడ అని చెప్పి దేవత ఒక సందేహం అన్నాడు. ఒరేయ్ మాట్లాడొద్దన్నాను కదా అన్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, గురువు అన్నటువంటి వాడు నిగ్రహ శక్తి ఉన్నటువంటి వాడయి ఉండాలి. అతనిలో నిగ్రహ శక్తి ఉంటే అతను తన శిష్యుల్ని కూడా ఆధ్యాత్మిక జగత్తుకు తీసుకుని మాట్లాడద్దు అన్నాడు. కానీ వీడేంటి తట్టుకోలేకుండా ఉన్నాడు. గురుగారు ఒక్కటి చెప్పాల్సిందే మీరు, నేను ఆకలేను అన్నాడు. ఏంటి చెప్పరా అన్నాడు. స్వర్గంలో ఎంతమందికి స్థలం ఉంటుందండి అన్నాడు. ఓరి పిచ్చోడా, ఎంతమంది వచ్చినా ఇంకంతమందికి స్థలం ఉంటుంది అన్నాడు. వీడు 2 చేతులు వదిలేసి అమ్మయ్యా అని అబ్బా అన్నాడు. ఏమవుతుంది, 2 చేతులు వదిలేస్తే గాలి ఎగితే ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ పడపడ పడిపోయారు. ఇది చెప్పి ఆచార్యులు ఏమంటారంటే, గురువు మధ్యలో పడేసేవాడు అవ్వకూడదు, ఆ ఆధ్యాత్మిక జగత్తు దాకా తీసుకుని వెళ్ళేవాడే ప్రామాణికమైన నిజమైన గురువు. అటువంటి నిజమైన గురువు ఎవరు అంటే స్వామి ప్రభుపాదుల వారు. ఆయన చూపించిన మార్గానికి మనం ఎవరైతే శరణాగతి పొందుతామో ఖచ్చితంగా ఆయన్ని చేరుకోవచ్చు. మరి నువ్వు గురువుకి శరణాగతి పొందితే ఏం చేయాలా, ఎట్ట ఉండాలి? గురువుకి శరణాగతి అంటే భగవంతుడు పరీక్షించినా కానీ ఆ శరణాగతిలో మార్పు రాకూడదు. కొండ మీద అనంతాళ్వారని ఉన్నారు. ఆయన యొక్క సేవ ఏంటి అంటే పుష్ప కైంకర్యం, మాలలు చేసి భగవంతుడికి అర్పించేవాడు అనంతాళ్వారు. ఒకరోజు మాల గుర్తున్నాడు. వెంకటేశ్వర స్వామి అక్కడున్న అర్చకులకు చెప్పాడు, అనంతాళ్వారిని పిలవండి, ఏదో నేను మాట్లాడాలా అన్నాడు. అనంతాళ్వారి దగ్గరికి అర్చకులు వెళ్ళి, అయ్యా స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారు, ఏదో మాట్లాడాలంట అన్నారు. అప్పుడు అనంతాళ్వారు అన్నారు, నేను మాల గుర్తున్నాను, నేను రానని చెప్పన్నాడు. మాల గుర్తున్నాను, ఇప్పుడు రాను, మాల కుట్టిన తర్వాత వస్తాను. ఏంటి భగవంతుడు పిలిస్తే? వీళ్ళు వెళ్ళి చెప్తే భగవంతుడు అట్టన్నాడా అన్నాడు. ఈయన మాల తయారైపోయిన తర్వాత తీసుకెళ్ళాడు. ఏయ్, నేను పిలిస్తే రానంటావా? నువ్వు వద్దు, నీ మాల వద్దు, అసలు ఈ కొండ మీద ఉండనే ఉండదు, పో అన్నాడు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఈ అనంతాళ్వారు ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా స్వామి, నువ్వు పిలిస్తే ఏమన్నా వచ్చాను నేను? మా గురువుగారు రామానుజుల వారు చెప్తే వచ్చా కొండ మీద. అయినా ఈ కొండ ఏమన్నా నీదంటయ్యా? ఇది వరాహస్వామిది. నువ్వు ఒక అద్దెకుండేవాడివి, నేను ఒక అద్దెకుండేవాడిని. ఒక అద్దెకుండేవాడు ఇంకో అద్దెకుండేవాడిని ఖాళీ చేయమని చెప్పడానికి ఏమైనా అధికారం ఉందంటయ్యా? భగవంతుడు ఇవన్నీ వినేసి, ఒరే నేను ఒక్క మాట అంటే నువ్వు పెద్ద లెక్చర్ ఇచ్చేస్తున్నావు, మాలేగా తీసుకోవాలని చెప్పి స్వామి స్వయంగా తీసి మాల వేసేసుకున్నాడు. అది అయిన తర్వాత అనంతాళ్వారు చెప్తున్నాడంట, స్వామి మీరు పిలిచినప్పుడు రాకుండా ఉండడానికి ఒక కారణం ఉంది, అహంకారం అని మాత్రం అనుకోవద్దు. గురువుగారు నన్ను ఇక్కడికి పంపించేటప్పుడు కొన్ని సూచనలు చెప్పారు. పుష్పం చెట్టులో పూర్తిగా వికసించక ముందే దాన్ని కొయ్యాలా అన్నారు. పూర్తిగా వికసిస్తే పరిమళం పోతుంది, పరిమళం పోయినటువంటి పుష్పాన్ని భగవంతునికి అర్పించకూడదు అని చెప్పారు. తర్వాత కట్టేటప్పుడు కూడా మాల అది పూర్తిగా వికసించకముందే మాల కట్టాల. నేను మీతో వచ్చి మాటలు పెట్టుకుంటే ఆ పుష్పాలన్నీ వికసించిపోతాయి, పరిమళమంతా పోతుంది. ఆ పరిమళం లేని పుష్పాన్ని మీకు కైంకర్యం చేస్తే గురువు చెప్పిన మాటలను నేను శిరసావహించిన వాడిని కాకుండా పోతాను. అందుకని రాలేదు, కానీ అహంకారంతో కాదు, దయచేసి నన్ను మన్నించండి అన్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అన్నాడంట, ఇదంతా జరగకపోతే గురువుకు నువ్వు ఎట్లా శరణాగతి పొందావో అనేది ప్రపంచానికి ఎట్లా రా నాయన తెలుస్తుంది, అందుకని ఈ లీల చేశాను అన్నాడంట. సో భగవంతుడు గురువు చెప్పిన మాటల్ని ఉల్లంఘించేటువంటి పరిస్థితి చేసినా కానీ భగవంతుడిని కూడా తిరస్కరించవచ్చు, గురువు మాటలకు శరణాగతి పొందాలా. ఈరోజు మన వాళ్ళు అన్నీ చేసేసి ఒకసారి చెప్తారు సారీ ప్రభు అని, అన్ని పనికిమాలిన పనులన్నీ చేసేసి ఆ సారీకి విలువ ఏముంది? సో అంటే వాళ్ళు భక్తి కోసం రాలేదు, ఏదో కాలక్షేపానికి. భక్తికి వచ్చినవాడు ఎవడు కూడా మనసులో 24 గంటలు మెడిటేట్ చేస్తుంటాడు. గురువుగారు ఏం చెప్పారు, మనం ఏం చేయాలా, ఇవన్నీ కూడా వాడు ఆలోచిస్తూ ఉంటాడు. సో అందువల్ల స్వామి ప్రభుపాదుల వారు యుగధర్మమైనటువంటి సరళమైన మార్గాన్ని మోక్షం పొందడానికి ఇచ్చారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయా జజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తద్ధరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరయుగంలో విగ్రహారాధన, కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే
ఇతి షౌడశక నామ్నాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. సో అందువల్ల ఈ నామాన్ని మనం జపించడం. తర్వాత పాపానికి మూలమైనటువంటివి 4 ప్రక్రియలు: మాంసభక్షం, వ్యభిచారం, జూదం, మద్యం. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. అహింస అన్న పాదాన్ని మాంసభక్షం పడగొడుతుంది. పవిత్రత అన్న ధర్మ పాదాన్ని వ్యభిచారం పడగొడుతుంది. సత్యవాక్ పరిపాలన అన్న ధర్మ పాదాన్ని జూదం పడగొడుతుంది. తపస్య అన్న ధర్మ పాదాన్ని మద్యం పడగొడుతుంది. సో ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉంటేనే ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ధర్మో రక్షతి రక్షత అని కబ్బోర్డు మీద స్టిక్కర్ అంటించుకుంటే ధర్మం పాటించినోడు కాదు. తలుపు మీద స్టిక్కర్ అంటించుకుంటే ధర్మం పాటించినోడు కాదు. ఆ స్టిక్కర్ అట్టాగే ఉంటుంది. ధర్మానికి ఉండే ఈ 4 పాదాలు ఎవడైతే పాటిస్తాడో వాడే ధర్మాన్ని రక్షించిన వాడవుతాడు. సో ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉంటే పాపం లేదు. పాపమే లేకపోతే జీవితంలో దుఃఖం లేదు. దుఃఖం లేకుండా ఉండాలంటే జీవితంలో పాపకర్మ చేయకుండా ఉండాలి. అంతేగాని అన్ని పాపాలు చేసేసి నేను సుఖంగా ఉండాలంటే కుదరదు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందన్నమాట. సో అందువల్ల మనం పాపం చేయకుండా ఉండాలంటే నిగ్రహ శక్తి కావాలా. ఆ నిగ్రహ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవత్ నామ సంకీర్తన ద్వారా. చైతన్య మహాప్రభు చెప్పారు, నామ కావరి బహుదా నిజ సర్వశక్తి. బహు విధములైన సర్వశక్తులన్నీ కూడా నామంలో ఉన్నాయి. ప్రహ్లాదుడు అన్ని సందర్భాల్లో తన్ను తాను రక్షించుకోగలిగాడు అంటే చివరిగా నరసింహ భగవానుడు వచ్చాడు. కానీ దానికి ముందంతా ఆయన ఏం కాపాడింది? నామం కాపాడింది. నామం కాపాడింది. అందువల్ల ప్రతినిత్యం యుగధర్మమైనటువంటి ఆ నామాన్ని జపిస్తూ 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ మీ ఉద్యోగమో వ్యాపారమో ధర్మంగా చేసుకుంటూ రోజులో కొంత సమయం మిగులుతుంది. దాన్ని చెడుకు వినియోగించకుండా సాధనకి, భక్తికి, సత్సంగానికి వినియోగించి ఈ విలువైన మనుష్య జీవితాన్ని సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. రేపు వచ్చే ఆదివారం మనందరికీ చాలా చాలా ప్రియమైనటువంటి రోజు శ్రీమతి రాధారాణి యొక్క జన్మదినం, రాధాష్టమి. ఆదివారం రోజు అందరు రండి. మధ్యాహ్నం రాధాకృష్ణులకు అభిషేకం ఉంటుంది, ప్రవచనం ఉంటుంది, కీర్తన, హారతి, ప్రసాదం అన్నీ ఉంటాయి. రాధమ్మ అనుగ్రహం లేకపోతే కృష్ణుని అనుగ్రహం మనకు లభించదంట. సో అందువల్ల ఆ రాధాష్టమి రోజు ఆ శ్రీమతి రాధారాణి జగజ్జనని ఆమె యొక్క ఆశీర్వచనాలు పొందడం కోసం ఆ కార్యక్రమంలో పాల్గొని మీ జన్మను ధన్యం చేసుకోండి. 3 సార్లు నామం చెప్పండి అందరూ నాతో. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎవరన్నా మాల తీసుకోలేని వాళ్ళు ఉంటే రాధాష్టమి చాలా చాలా మంచి రోజు. ఆ రోజు మాల తీసుకొని జపం మొదలు పెట్టండి. మీ యొక్క ఆధ్యాత్మిక జీవితం విజయవంతం అవుతుంది. ఆ రోజు 10:30 గంటల కార్యక్రమాలు మొదలవుతాయి. ఉదయం అందరూ కూడా ఆ సమయానికి వచ్చేయండి. ఎందువల్లంటే సినిమాకి లేటుగా పోము, హోటల్కి లేటుగా పోము. ఆధ్యాత్మికం అంటే లాస్ట్లో వస్తాం. పూర్వానికి ఎవడో ఒకడున్నాడంట, మధు అంటే వాడి పేరు. వాడు ఇంట్లో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం చేసినా లాస్ట్లో అటెండ్ అయ్యేవాడంట. వాడి దురదృష్టమో అదృష్టమో ఒక యాక్సిడెంట్లో మరణించాడంట. యమకింకర్లు వాడిని పట్టుకొని వెళ్తున్నారంట. వాడన్నాడంట, మేమందరం భక్తులం, మా ఇంట్లో అన్ని భక్తి కార్యక్రమాలు జరిగేటివి, మీరు వచ్చారేంటి అది ఇదని వాళ్ళతో గొడవ పడుతున్నాడంట. చివరిగా నరకం గేటు దాకా తీసుకెళ్లారంట. అప్పుడు కృష్ణుడు గుర్తుకొచ్చాడు. కృష్ణ అని పెద్ద గరిచాడంట. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షం అయిపోయి వాడిని పట్టుకొని యమకింకర్లు దూరం వెళ్ళిపోయారంట. తీసుకెళ్తుంటే వాడు అన్నాడంట, స్వామి ఇంత టెన్షన్ పెట్టారేంటి, లాస్ట్లో వచ్చారేంటి అన్నాడంట. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, నువ్వు కూడా నా కార్యక్రమాలకంతా లాస్ట్లోనే వచ్చేవాడివి కదరా, అందుకని నేను కూడా లాస్ట్లో వచ్చాను అన్నాడు.
సో ఆ టెన్షన్ కూడా వద్దు అనుకుంటే టయానికి మనం పాల్గొనాలా ఆ భగవంతుని కృప కోసం. హరే కృష్ణ.